సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో, పీఎం అయ్యే వరకు పార్లమెంట్లో అడుగు పెట్టలేదు. ఆపై రామాలయ నిర్మాణం అయ్యే వరకు అయోధ్యలోనూ అడుగెట్టలేదు. అంతేకాదు, ఇటు పాక్ గుండెలో ఒడుగు, అటు చైనాకు కూడా బెరుకు పుట్టించగల వన్ అండ్ ఓన్లీ నేమ్. ప్రెజెంట్ యుఎస్ సిచ్యువేషన్ కూడా సేమ్ టు సేమ్ సీన్. దట్ ఈస్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం. మోడీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని బాద్ నగర్లో జన్మించారు. తన 8వ ఏటనే ఆర్ఎస్ఎస్ లో చేరి అక్కడ 15 ఏళ్ల పాటు అంచెలంచెలుగా ఎదిగారు. ఆపై 1987లో గుజరాత్ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో శంకర్ సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ వంటి వారి మధ్య వివాదాలు చెలరేగడంతో అనూహ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఆ తర్వాత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేయడం మాత్రమే కాకుండా 2014, 2019, 2024 ఎన్నికల్లో 3 మార్లు ప్రధానిగాను ఎన్నికయ్యారు. ఇవి క్లుప్తంగా మోడీకి సంబంధించిన గణాంకాలు. ఇక మోడీ ప్రభావం, ఆయన పనితనం, ఆయన ఘనత వంటి అంశాల విషయానికొస్తే, ఏదైతే ఆర్ఎస్ఎస్ ద్వారా ఎదిగారో అదే ఆర్ఎస్ఎస్ ని ఈనాడు శాసించే వరకు వచ్చేశారు. గతంలో బీజేపీ గురుత్వాకర్షణ శక్తి నాగ్పూర్ కేంద్రంగా ఉండేది. అదే నేడు గుజరాత్ కేంద్రంగా మారిపోయింది. అంతగా మోడీ తన ప్రభావాన్ని చూపించడం మొదలెట్టారు. కావాలంటే చూడండి, ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 రిటైర్మెంట్ కి సంబంధించి ఇలా కామెంట్ చేశారో లేదో, ఆ వెంటనే ఆయన అలాంటి నియమం సంఘ్లో లేనే లేదు, నేను కూడా 80 ఏళ్ల వయసులో సంఘ్ని ఏ పని చెప్పినా చేస్తాననే వరకు వచ్చారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మోడీ. అంటే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పినట్టల్లా వినే కమలనాథుల నుంచి ఒక కమలనాథుడు చెప్పినట్టల్లా వినే ఆర్ఎస్ఎస్ వరకు వచ్చేసింది వ్యవహారం. అంటే కమలం పువ్వుకు కూడా ఆధారమా, కాడకు కమలం పువ్వు ఆధారమా అంటే ప్రస్తుతానికైతే పువ్వే కాడకు ఆధారం అన్నట్లుగా మారిపోయింది సేమ్. ఇక మోడీ పాలన ద్వారా దేశవ్యాప్తంగా వచ్చిన మార్పు చేర్పులు ఏంటిని చూస్తే అవి నోట్ల రద్దు నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, జీఎస్టీ వంటివి కీలకం. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది కూడా మోడీ హయాంలోనే. ఈ విషయంలో మోడీకి ఒక జాతి మొత్తం కృతజ్ఞతా భావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి సంశయం లేదు. కారణం, అసలు బీజేపీ ఎంతగా విశ్వవ్యాప్తం అయ్యిందే రాముడి వల్ల. ఆనాడు అద్వానీ అయోధ్య రథయాత్రలో ఒక సహాయకుడుగా ఉన్న మోడీ ఇవాళ ఆయన నేతృత్వంలో అయోధ్య రామమందిరం వెలిసిందంటే అదొక ఘన చరిత్ర. ఇక పాలనాపరమైన అంశాల్లోకొస్తే జీఎస్టీ ద్వారా పెద్ద మొత్తంలో జనం ధనం ఖజానాకు చేరుతూ వచ్చింది. అయితే మోడీ పాలనలో రోడ్ల విస్తరణ, నదుల అనుసంధానం, సైనిక శక్తి పటిష్టత వంటి ఎన్నో అంశాలు భారత్ కి కలిసొస్తున్నాయి. ప్రస్తుతం కూడా మోడీ మిజోరాం, సిక్కిం వంటి ట్రైన్ ట్రాక్ లేని రాష్ట్రాలకు ఆ రైల్వే నెట్వర్క్ అనుసంధానం చేస్తున్న ఘనత సాధిస్తున్నారు. ఇక మోడీ అంటే 2001 నుంచి ఇప్పటి వరకు అప్రతిహితంగా 24 ఏళ్ల పాటు సాగిన ఒకానొక అధికారపు జైత్ర యాత్ర. ఇప్పటి వరకు నెహ్రూ, ఇందిరవయ్య, పివి, వాజ్పేయి వంటి వారెవరికి సాధ్యం కాని 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు వరుస ప్రధాన మంత్రిత్వం అనే ట్రాక్ రికార్డ్ బహుశా మోడీకి తప్ప మరే నాయకుడి పేరిట లేదని ఘంటాపదంగా చెప్పొచ్చు. అంతటి పవర్ఫుల్ ర్యాలీ మోడీ ట్రాక్ రికార్డులకు మాత్రమే సొంతం. అలాగని మోడీ కేవలం పాజిటివ్ వైబ్స్ తోనే నడుస్తున్నారు అనడానికి వీల్లేదు. ఆయన పాలనా కాలంలో ఇంటింటికి ఉద్యోగం, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల బ్లాక్ ని వైట్ గా మార్చిన మనీ, ఇలాంటివి నెరవేరని హామీలు చాలానే ఉన్నాయి. అయితే మోడీ పాలనా కాలంలో అంతర్జాతీయ విషయాలు ఎలాంటివని చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయన యోగాను పరిచయం చేసిన పేరు. అదే సమయంలో పాక్ పై ఇప్పటి వరకు ఒక సర్జికల్ స్ట్రైక్, మరో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆధిపత్యం చెలాయించారు. ऑपरेशन सिंदूर ने देश के लोगों को इतना प्रभावित किया है कि कई परिवारों ने इसे अपने जीवन का हिस्सा बना लिया है. बिहार के कटिहार में, यूपी के कुशीनगर में और भी कई शहरों में उस दौरान जन्म लेने वाले बच्चों का नाम सिंदूर रखा गया है. ఇవాళ పాక్ యుఎస్ ద్వారా థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వానికి అంగలార్చుతుంటే మోడీ ససేమిరా అంటున్నారు. ఇక యుఎస్ తో సంబంధాల విషయానికి వస్తే ఒకప్పుడు తన ఫ్రెండ్ ట్రంప్ గెలవాలని ప్రచారం చేసిన మోడీ ఇవాళ అదే ట్రంప్ ఆగర్భ శత్రువా అన్నట్లుగా మారిన పరిస్థితి. ఇప్పటికే ట్రంప్ భారత్ పై 50% సుంకాలు విధించగా నాటో దేశాలకు 100% సుంకాలు భారత్ పై విధించమని సూచిస్తున్నారు. దీంతో మోడీ కూడా యుఎస్ కి చెక్ పెట్టే దిశగా చైనా, రష్యాతో చెలిమి చేస్తూ ట్రంప్ గుండెల్లో మంటలు రేపుతున్నారు. అంతగా అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్లోబల్ సౌత్ కి నాయకత్వం వహించేందుకు ప్రయత్నిస్తున్నారు మోడీ.
ఇక వ్యక్తిగతంగా ఆయన తల్లిపై ఇటీవల రాహుల్ చేసిన వ్యాఖ్యల సంగతి అటుంచితే భార్యతో ఆయన రిలేషన్, ఆపై చదువు వంటి అంశాలు వివాదాస్పదం. ఇక గుజరాత్ అల్లర్ల కేసు ఒక మాయని మచ్చ. ఇలాంటివి అలా ఉంచితే ఒక టైంలో తన అభిమానుల చేత నోస్టర్ డామస్ చెప్పిన భారత్ నుంచి వచ్చే ప్రపంచ ధృవతార మోదీ అన్న పేరు సాధించిన ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆయనకి ఇప్పటికే 75 ఏళ్లు. పార్టీ పరంగా అయితే ఈ నియమానుసారం పదవి దిగిపోవాల్సి ఉంది. అయితే నియమాలన్నవి మనకు కాదు, ఇతరులను నియంత్రించడానికని ఇంకా ఆయన తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తారా లేక దిగిపోతారా అన్నది తేలాల్సింది. ఎనీహౌ, హ్యాపీ బర్త్డే మోడీ.